తేనె చినుకు ఛానల్కి స్వాగతం అండి. మీ అందరికీ చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కదా. అందరికీ మంచి శుభాశీస్సులు, శుభాభినందనలు. సరేనా? మరి చెప్పుకుందామా చక్కటి భరద్వాజ సుభాషితాల్లోని మంచి పద్యం ఒకటి. కసవుచే నీటిచే మోదకలన చేత బ్రతుకు మృగమీన సజ్జన ప్రకరమునకు శబర కైవర్త సూచక జనులు జగతి కారణము లేని పగవారు కారే తలప. ఎంత చక్కటి పద్యమో చూడండి. ఏంటట? కసవుచే అంటే గడ్డి తిని బ్రతికే జింకలు మొదలైన మృగములకు అకారణమైన పగవారెవరు అంటే వేటగాళ్ళు. వాళ్ళకిను మృగాలకి ఎటువంటి సంబంధం లేదు, విరోధం లేదు కదా. అయినప్పటికీ కూడా వాటిని చంపి వాళ్ళు జీవిస్తారు. అలాగే నీళ్ళలో జీవించే చేపలు జాలర్లకి విరోధులు కారు. అయినప్పటికీ కూడా జాలర్లు వాటిని వేటాడి పట్టుకుని వాటిని అమ్ముకుని జీవిస్తారు కదా. అదేవిధంగా సజ్జనులైనటువంటి వారు తమకు ఉన్నదాంతో తృప్తి చెందేటటువంటి వారికి ఈ ప్రపంచంలో అకారణమైన పగవారట, అంటే విరోధులు అన్నమాట. అర్థమైంది కదా. అంటే వాళ్ళకెవరు ఏమీ హాని చెయ్యరు, సహజంగా వాళ్ళకి విరోధత్వం ఉండదు. కానీ సజ్జనులను చూస్తే దుర్జనులకి ఎప్పటికీ కోపంగా ఉంటుందట. ఏదైనా కావచ్చు, ఈర్ష్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వాళ్ళకి ఎక్కువ ఉంది మాకు తక్కువ ఉందనో, లేకపోతే వాళ్ళు మా మాట వినరనో, లేకపోతే ఇంకేదైనా కారణం అయి ఉండొచ్చు. కానీ అకారణమైన పగవారట. ఈ ప్రపంచంలో వాళ్ళు అకారణమైన పగవాళ్ళు అని. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి అని అర్థమైంది కదా. చూసారా? కాబట్టి వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటున్నారు, వీళ్ళు మమ్మల్ని అంటున్నారని మనం ఏమీ బాధపడక్కర్లేదు. మనం తప్పు చేయనప్పుడు మనం ఎవరికి బాధపడక్కర్లేదు. మనం ఎవరికి అన్యాయం చేయనప్పుడు మనకేదో జరుగుతుందని మనము భావించనక్కర్లేదు. అర్థమైంది కదా. సరే, మరి ఉంటాను. ఇంకోసారి ఇంకో చక్కటి పద్యం లేదా సామెత లేదా పొడుపు కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సరేనా? మరి అంతవరకు సెలవు.